Yes, good evening everyone. So welcome back to our session. So today in this session we are going to discuss about the first type of chemical reaction. So already in the previous video class we have discussed about the basic 4 different types of chemical reactions. ఒక్కసారి 4 different types of chemical reactions కనుక చూస్తే ఫస్ట్ ది chemical combination, and second the chemical decomposition, and third the chemical displacement, and fourth the chemical double displacement. So once again I am saying all the 4 names, please listen. So the first type of reaction we are calling it as chemical combination, and second one chemical decomposition, and third one chemical displacement, and fourth one chemical double displacement. Okay, so in that 4 types, the first one today we are going to discuss. The first type of reaction is nothing but chemical combination. So chemical combination is the first type. So what is the meaning of the word chemical combination? So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాంబినేషన్ మీకు పేరులోనే తెలుస్తుంది. కాంబినేషన్ ఈజ్ నథింగ్ బట్ కంబైన్ అంటే కలవడం. ఓకే, ఏమైనా ఒక 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ రియాక్ట్ అయ్యి ఒక సింగిల్ అవుట్పుట్ ని కనుక ఇవ్వగలిగితే దట్ ఈస్ నథింగ్ బట్ కెమికల్ కాంబినేషన్. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, అది కూడా ఎలా జరగాలి? కెమికల్ గా జరగాలి. ఓకే, నాట్ ఫిజికల్లీ, కెమికల్ గా జరగాలన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ 2 or more substances that react with together with each other and they will produce a new single substance. ఆ సింగిల్ సబ్స్టెన్స్ ని మనం ప్రొడక్ట్ అని చెప్తాం అనమాట. ఆ సింగిల్ సబ్స్టెన్స్ ని మనం ప్రొడక్ట్ అని చెప్తాం. ఆ సింగిల్ సబ్స్టెన్స్ అనే ప్రొడక్ట్ ఎలా వస్తుంది? ఇక్కడ కాంబినేషన్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ అన్ని కలిపి ఒక సింగిల్ ప్రొడక్ట్ కింద కనుక తయారు చేయగలిగితే అది కూడా ఎలా జరగాలి? కెమికల్ గా జరిగితే దట్ ఈస్ నథింగ్ బట్ కెమికల్ కాంబినేషన్. ఓకే, ఇంగ్లీష్ లో దీనికి వచ్చి ఎలా రాస్తామంటే ఇట్ ఈస్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ 2 or more substances that react together with each other and they will produce a single substance is known as chemical combination. సో ఇది ఎక్కువగా కాంబినేషన్ జరిగేటప్పుడు అంటే 2-3 కలుస్తున్నాయి కాబట్టి ఏవైనా ఒక 2-3 సబ్స్టెన్స్ కలిసినప్పుడు ఆ ఎప్పుడైతే ఆ రియాక్ట్ అవుతాయో ఆ రియాక్టెంట్స్, సో వాటి మధ్య ఎప్పుడైతే రియాక్షన్ జరుగుతుందో హీట్ ఎనర్జీ అనేది బయటకు లిబరేట్ అవుతుంది అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో అంటే 80 to 85% ఆఫ్ ద కే ఆర్ నాట్ సేయింగ్ అబౌట్ ద 100%, 80 to 85% ఆఫ్ ద కేసెస్ లో ఎక్కడైతే కెమికల్ కాంబినేషన్స్ 2-3 సబ్స్టెన్సెస్ రియాక్ట్ అవుతాయో అక్కడ హీట్ ఎనర్జీ అనేది బయటకు లిబరేట్ అవుతుంది అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో అక్కడ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పుకున్నాం? Chemical combination is nothing but it is a type of chemical reaction in which 2 or more substances that react together with each other and they will produce a new single product is called as a chemical combination. అయితే ఇప్పుడు అవి ఎగ్జాంపుల్స్ ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఐ హ్యావ్ రిటర్న్ సమ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలిమెంట్స్ వాటి యొక్క అటామిక్ నెంబర్స్ అంటే ఫస్ట్ 8 రాశాను. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. ఇవి అటామిక్ నెంబర్ 1 to 8 ప్రకారంగా రాశాను. ఎలా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు చెప్తాను అనమాట. అంటే ఇప్పుడు వీటి మధ్య రియాక్షన్స్ ఎగ్జాంపుల్స్ గా మనం తీసుకుంటాం అనమాట. సో అయితే ఇది ఎలా జరుగుతుంది ఏంటి? సో అటామిక్ నెంబర్ 1 వచ్చి హైడ్రోజన్, అండ్ అటామిక్ నెంబర్ 2 హైడ్రోజన్, హీలియం, అండ్ థర్డ్ వన్ లిథియం, అండ్ ఫోర్త్ వన్ బెరిలియం, అండ్ ఫిఫ్త్ వన్ బోరాన్, అండ్ సిక్స్త్ వన్ కార్బన్, సెవెంత్ నైట్రోజన్, అండ్ ఎయిత్ ఆక్సిజన్. సో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ కార్బన్ విత్ ఆక్సిజన్, నైట్రోజన్ విత్ ఆక్సిజన్, నైట్రోజన్ విత్ హైడ్రోజన్, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా కెమికల్ కాంబినేషన్స్ యూస్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్తున్నాం? కార్బన్ విత్ ఆక్సిజన్. కార్బన్ విత్ ఆక్సిజన్ అంటే C+O2 ఏమవుతుందండి? CO2. ఇది అందరికీ తెలిసిందే, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద మోస్ట్ పాయిజనస్ and dangerous gas which can pollute the environment and which can lead to the global warming also. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో బికాస్ ఆఫ్ ద రియాక్షన్ బిట్వీన్ కార్బన్ అండ్ ఆక్సిజన్, ఈ కార్బన్ వచ్చి ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు ఆ రియాక్టెంట్ ఎప్పుడైతే రియాక్ట్ అవుతుంది, ఇప్పుడు చెప్పుకున్నాం చూడండి 2 or more substance, ఇప్పుడే చెప్పాను మీకు డెఫినేషన్ లో, ఏ రియాక్షన్ ఆర్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ 2 or more substance that are going to interact with each other and they are going to produce a single product. ఇక్కడ ప్రొడక్ట్ ఎవరండి? కార్బన్ డైఆక్సైడ్ అనమాట. సో ఇదంతా కెమికల్ గా జరుగుతుంది కాబట్టి కెమికల్ కాంబినేషన్. అది కూడా ఇప్పుడు కార్బన్ ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో హీట్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో యూ కెన్ సే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హీట్ ఈస్ గోయింగ్ టు బి అవాయిడ్ అవుట్. హీట్ కనుక బయటకు వస్తే అది ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? కార్బన్ విత్ ఆక్సిజన్ అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి
నైట్రోజన్ విత్ ఆక్సిజన్. కార్బన్ యొక్క నెంబర్ వచ్చి 6, ఆక్సిజన్ వచ్చి 8, అంటే 6 + 8 అంటే 6 ఎలిమెంట్ వచ్చి 8th ఎలిమెంట్ తో రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ నైట్రోజన్ విత్ ఆక్సిజన్, నైట్రోజన్ నెంబర్ 7, ఆక్సిజన్ నెంబర్ 8. మళ్ళీ నైట్రోజన్ అంటే N2 + ఆక్సిజన్ O2. సో నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్. సో బ్యాలెన్స్ చేస్తే ఫైనల్ గా N2 + O2 ఏమవుతుంది? 2NO. బ్యాలెన్స్ అయిందా లేదా చూసుకోండి. N2 అంటే 2 నైట్రోజన్లు, అలాగే ఇక్కడ O2 2 ఆక్సిజన్ కలిసి ఇక్కడ RHS లో 2 moles ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్. సో నైట్రోజన్ ఆక్సైడ్ ఫామ్ అయింది లేదా? సో ఫైనల్ గా ఇది ఎంత 2 అంటే ఇక్కడ మీకు బ్యాలెన్స్ అయిపోయింది చూసుకోండి. సో ఇది కూడా ఏంటంటే మనకి ఎగ్జోథర్మిక్ కాదు, ఇది వచ్చేటప్పటికి ఎండోథర్మిక్ లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ విత్ ఆక్సిజన్ అయితే హీట్ బయటకి ఎవాల్వ్ అవుతుంది, అలా కాకుండా నైట్రోజన్ విత్ ఆక్సిజన్ అయితే హీట్ అబ్జర్వ్ అవుతుంది. సో ఇక్కడ హీట్ అని ప్రొడ్యూస్ అవ్వదు, హీట్ ని ఇక్కడ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం రాస్తాం అనమాట. హీట్ సమక్షంలో జరుగుతుంది, హీట్ సప్లై చేస్తే రియాక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది ఎండోథర్మిక్, ఇది ఎగ్జోథర్మిక్ అనమాట. సో ఆల్రెడీ ఎస్టర్డే ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పడం జరిగింది. ఎగ్జోథర్మిక్ అంటే హీట్ ఎనర్జీ బయటకు వెళ్తుంది, ఎండోథర్మిక్ అంటే హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ హీట్ ఎనర్జీ ఇక్కడ పక్కన రాయకుండా ఇక్కడ ఎందుకు రాశాను? దీని సమక్షంలో సప్లై చేస్తే తీసుకుని కలుస్తుంది అనమాట. తీసుకుని కలుస్తుంది కాబట్టి అబ్జర్వ్డ్, అందుకే ఇది ఎండోథర్మిక్ లోకి వెళ్తుంది. N2 + O2 gives rise to 2NO, which comes under endothermic reaction in which the heat energy is going to be absorbed, or in the presence of that heat this combination is going to take place. Okay, so third one వచ్చేటప్పటికి కార్బన్ విత్ ఆక్సిజన్ అయిపోయింది, నైట్రోజన్ విత్ ఆక్సిజన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? నైట్రోజన్ విత్ హైడ్రోజన్. హైడ్రోజన్ నెంబర్ ఎంత? 1, నైట్రోజన్ 7. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్. సో ఎక్కడో విన్నట్టుంది, నైట్రోజన్ కనుక హైడ్రోజన్ తో కలిస్తే అమోనియా ఫామ్ అవుతుంది. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ విల్ బి హ్యావింగ్ ఎ పంజెంట్ స్మెల్. సో పంజెంట్ అంటే ఒక ఘాటైన వాసన అనమాట. అమ్మోనియా NH3 అంటుందని. ఓకే, సో అమ్మోనియా ఎప్పుడు ఫామ్ అవుతుందంటే వెన్ ఎవర్ నైట్రోజన్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ హైడ్రోజన్. నైట్రోజన్ హైడ్రోజన్ తో కలిస్తే మనకు వచ్చేది అమ్మోనియా అనమాట. సో బ్యాలెన్స్ కనుక చేస్తే N2 + 3H2 అంటే గివ్స్ రైజ్ టు 2NH3. ఇప్పుడు మీకు బ్యాలెన్స్ అవుతుంది చూసుకోండి. N2 + 3H2 అంటే 3 కనుక పక్కన పెడితే నైట్రోజన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్, టుగెదర్ ఇట్ ఫార్మ్స్ అమోనియా. ఇప్పుడు బ్యాలెన్సింగ్ ప్రకారంగా చూసుకుంటే నైట్రోజన్ 2 ఉన్నాయి, 2 నైట్రోజన్లు. అలాగే హైడ్రోజన్ 3 2s are 6, 2 3s are 6. బ్యాలెన్స్ అయిపోయింది చూసుకోండి, అవునా కదా? అంటే మీరు జరిగిన ప్రతి దానిలో 2 or more సబ్స్టెన్స్ కంబైన్ అయ్యి ఒక సింగిల్ ప్రొడక్ట్ ని ఫామ్ చేస్తున్నాయి లేదా? సో దిస్ ఇస్ నథింగ్ బట్ ద కెమికల్ కాంబినేషన్. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ ఉంది. సో దట్ రియాక్షన్ ఈస్ నథింగ్ బట్ క్విక్ లైమ్. క్విక్ లైమ్ అనే పేరు వినే ఉంటారు, క్విక్ లైమ్ అంటుందని. క్విక్ లైమ్ అని దేన్ని అంటామంటే కాల్షియం ఆక్సైడ్ ని మనం క్విక్ లైమ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, బిట్ పేపర్ అడుగుతాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టెన్స్ ఈస్ నోన్ as క్విక్ లైమ్ అంటాడు. క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్, CaO అంటే Ca అంటే కాల్షియం, O అంటే ఆక్సిజన్, కాల్షియం ఆక్సైడ్. ఈ కాల్షియం ఆక్సైడ్ అన్నది వాటర్ తో రియాక్ట్ అయితే అంటే H2O అంటే ఏంటి? వాటర్. ఓకే, కాల్షియం ఆక్సైడ్ అన్నది వాటర్ తో కనుక రియాక్ట్ అయితే మనకి ఫామ్ అయ్యేది ఎవరంటే CaOH2 అనమాట. ఏం ఫామ్ అవుతుంది? CaOH2. దీన్నే మనం డ్రై స్లేక్డ్ లైమ్ అని కూడా అంటాం. ఏమంటాం? డ్రై స్లేక్డ్ లైమ్. ఈ డ్రై స్లేక్డ్ లైమ్ ఎలా ఫామ్ అవుతుంది? whenever the quick lime, that is nothing but calcium oxide, if it is going to react with the water, okay, it will produce a dry slaked lime, that is nothing but CaOH2. ఎలాగో చూసుకోండి. సో CA బ్యాలెన్స్ అయిపోయింది, సరిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా అబ్జర్వ్ చేస్తే O and O 2 Oలు ఉన్నాయి, అలాగే హైడ్రోజన్ కూడా 2 ఉన్నాయి. సో కామన్ గా OH తీసేసి కింద సఫిక్స్ గా రాసాం అన్నమాట, CaOH2. సో ఈ CaOH2 కి ఈ CaO కి చాలా తేడా ఉంది, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ CaO అన్నది క్విక్ లైమ్ అంటాం. ఏమంటాం? క్విక్ లైమ్. దీన్ని డ్రై స్లేక్డ్ లైమ్ అంటాం. CaOH2, కాల్షియం హైడ్రాక్సైడ్ అని కూడా అంటారు దీన్ని. కాల్షియం హైడ్రాక్సైడ్ అనొచ్చు, లేదా డ్రై స్లేక్డ్ లైమ్ అని కూడా అనొచ్చు అనమాట. ఇది ఎస్పెషల్లీ అండ్ ఎక్స్క్లూజివ్ గా ఇది కూడా మనకి ఎగ్జోథర్మిక్ లోకి వెళ్తుంది అనమాట. ఎగ్జోథర్మిక్ అంటే ఏంటి? వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు కాల్షియం ఆక్సైడ్ ఒక హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది బయటికి లిబరేట్ అవుతుంది అనమాట. సో ఈ హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లిబరేట్ అవుతుంది కాబట్టి దిస్ విల్ కమ్స్ అండర్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్.
సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ద కెమికల్ కాంబినేషన్. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు జరిగిన దానిలో కెమికల్ కాంబినేషన్. సో బేసికలీ దెర్ ఆర్ 4 types ఆఫ్ కెమికల్ రియాక్షన్స్: కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. సో ఇన్ దట్ వన్ ద ఫస్ట్ టాపిక్ ఈస్ కెమికల్ కాంబినేషన్. సో కెమికల్ కాంబినేషన్ అంటే 2 or more substances are going to react with each other and they are going to form a single product. Okay, that reaction is called chemical combination. And let us take few examples such that carbon plus oxygen, carbon dioxide, and C plus O2, CO2, nitrogen plus oxygen, and N2 plus O2, 2NO. So and alage nitrogen plus hydrogen, N2 plus 3H2 gives us 2NH3. And quicklime by reacting with the water. Quicklime ante CaO ante calcium oxide. If it reacts with the water H2O, it produces a dry flaked lime. దాన్ని మనం కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. ఓకే, సో ఇక్కడ వచ్చినట్టు ప్రతి కాంబినేషన్లో మనకి ఎగ్జోథర్మిక్లు ఉన్నాయి, ఎండోథర్మిక్లు కూడా ఉన్నాయి. ఎగ్జోథర్మిక్ అంటే హీట్ బయటికి లిబరేట్ అవ్వడం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్విక్ లైమ్ అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు అది బయటికి హీట్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి దిస్ విల్ కమ్ అండర్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అండ్ కార్బన్ ప్లస్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఆబ్వియస్లీ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అండ్ అలాగే నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ మాత్రం ఎండోథర్మిక్ రియాక్షన్, హీట్ సంరక్షణ జరుగుతుంది కాబట్టి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎగ్జోథర్మిక్ కి ఎండోథర్మిక్ కి నేను ప్రీవియస్ వీడియో క్లాసెస్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ ఎనర్జీ బయటికి లెవెల్ అవుతుంది. ఎక్కడెక్కడ రెస్పిరేషన్ జరిగినప్పుడు ఎగ్జోథర్మిక్, ఓకే, న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిగినప్పుడు ఎగ్జోథర్మిక్ అంటే అక్కడ కూడా హీట్ అనేది బయటకు వస్తుంది. న్యూట్రలైజేషన్ ఒకటి, బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఒకటి, అండ్ అలాగే రెస్పిరేషన్. దీస్ 4 అండ్ అలాంగ్ విత్ ద క్విక్ లైమ్ యాక్షన్ విత్ వాటర్. ఈ 4 ఎక్కువగా మనకి ఎగ్జోథర్మిక్ లోకి వస్తాయి బికాస్ హీట్ ఈస్ గోయింగ్ టు బి లిబరేటెడ్ అవుట్. ఎండోథర్మిక్ లోకి వచ్చేటప్పటికి ఫోటోసింథసిస్, ఎందుకంటే సన్లైట్ సమక్షణ జరుగుతుంది కాబట్టి ఫోటోసింథసిస్ అండ్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ అనేది ఎలక్ట్రోలైసిస్ పాస్ చేసినప్పుడు స్ప్లిట్ అవుతుంది. ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్, ఫోటోసింథసిస్, అండ్ అలాగే N2 plus O2, 2NO. So these are the best examples for endothermic reaction. So in the next session we shall be discussing about the chemical decomposition reaction. So get ready everyone, have a nice day, thank you.